అతిథులందరికీ అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు అనుకోని అతిథి నేను యాక్చువల్‌గా వచ్చింది కింద బుజ్జి గారు చెప్పారు కదా! మౌనమే నీ భాష స్క్రీనింగ్ ఉందంటే ఒకసారి చూద్దాం, పెద్ద తెర మీద చూద్దాం, నన్ను నేను చూసుకుందామని వచ్చాను. బట్ నేను నేను నా అసోసియేషన్ విత్ వరా ముళ్ళపూడి గారు ఇప్పుడు కాదండి. ఫస్ట్ నేను చేసింది ఆయనతోటి ఆ చేతి చేత అని 1995 ఆ టైంలో ఆయన చేసిన ఎపిసోడ్స్‌లో, జెమినీకి చేసిన సింగిల్ ఎపిసోడ్స్‌లో నన్ను హీరోగా పెట్టి చేశాడు ఆయన. ఆ తర్వాత నేను బాపు గారి భాగవత కథలు, ఆ తర్వాత నన్ను పెట్టుకొని వీలైన యాడ్స్ కూడా చేశాడు. నా మీద ఒక ప్రత్యేకమైన యాడ్ ఉంది. ఈ ఎండకు పాదరక్ష, ఇంకొకటి వానకు గొడుగు రక్ష అని. అది అంతకంటే డీటెయిల్స్కి వెళ్ళను. అది వీలైతే మీరు యూట్యూబ్లో చూసుకోండి. యాటాకు అర్థమైంది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మా ట్రావెల్ దాదాపుగా 30 సంవత్సరాలు అయిపోయింది. నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను బుజ్జి గారికి, బుజ్జి గారిది నాది ఇంచుమించు ఒకటే వయసు. బుజ్జి గారు మీకు దండం పెడతాను, మీరు పొరపాటున కూడా తెల్ల జుట్టు వేసుకొని వస్తే నన్ను కూడా మీ వయసు కూడా ఈ రాజీవ్ కూడా తెల్ల జుట్టు వేసి వచ్చేసింది అనుకుంటారని. బట్ మా ఫ్రెండ్షిప్ అప్పటి నుంచి ఇప్పటిదాకా, తర్వాత మధ్యలో విశాఖ ఎక్స్ప్రెస్ కానివ్వండి, నాల్లుడు సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి విలన్గా ఎంకరేజ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా బుజ్జి గారు ఎప్పుడు కాన్స్టెంట్గా ప్రతిదానికి, ప్రతి స్టోరీకి, ఒకవేళ తను రాసుకున్న మంచి కథ అయినా ఏదైనా చెప్పడానికైనా నా దగ్గరకు వచ్చి వినిపిస్తాడు. అలాగే తను ఎక్సైట్ అయ్యి ఇది రాజీవ్ చేస్తేనే బాగుంటుందంటే నా దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చెప్పి చేయించుకుంటాడు. సో అలాంటి వరా ముళ్ళపూడి గారికి గొప్ప సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈటీవీ బిన్ వారితో ఆయన అసోసియేట్ అయ్యి మౌనమే నీ భాష ఆయన ఒక బెంచ్ మార్క్లో ఒకటి పెట్టేశాడు. దాన్ని డెఫినెట్గా ఆయనే క్రాస్ చేస్తాడు విత్ గొల్ల రామవ్వతోటి, షూర్. ఎందుకంటే గ్రేట్ యాక్ట్రెస్ తాళ్ళూరు రామేశ్వరి గారు మామూలు నటి కాదు. కళ్ళతోటి జస్ట్ ఒక చిన్న ఎక్స్ప్రెషన్ తోటి కూడా అలా స్క్రీన్లో ఉండి మొత్తం ఎనీ ఎమోషన్ని ఈజీగా పండించగలిగే గొప్ప నటితోటి ఆయన చేయడం. అండ్ హీ వాజ్ సో ఎక్సైటెడ్. ఇప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుందంటే, సార్ మనం చేసాం అంతకుముందు బెంచ్ మార్క్ మౌనమే నీ భాష అంటే, తను ఫోన్ చేసి నాకు అంటాడు, రాజా సూపర్, అసలు యూ విల్ బీ వెరీ ప్రౌడ్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే ఎస్ మనం చేసాంలే అనుకుంటాం. గొల్ల రామవ్వతోటి యూ విల్ బీ వెరీ ప్రౌడ్, నేను చాలా బాగా చేశాను, నువ్వే షాక్ అయ్యి నువ్వు నన్ను మెచ్చుకుంటావు అన్నాడు. మా బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ సీరియస్లీ అంటే ఆయన ఆ బెంచ్ మార్క్ని ఆయన క్రాస్ చేయబోతున్నాడు కాబట్టి ఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ ఐ థ్యాంక్ ఈటీవీ విన్ వాళ్ళని కూడా. ఎందుకంటే ఆయన కంటిన్యూస్గా ఈ సీరియస్లీ అంటే సిరీస్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ ఓటీటీలో చేస్తున్నారు కాబట్టి ఐ కంగ్రాచులేట్ హిమ్. అలాగే మా రాఘవేంద్ర వర్మ ప్రొడ్యూసర్, బుజ్జి, ఆయనను కూడా బుజ్జి అంటాం. మా సునీల్ వర్మ గారి అబ్బాయి, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతను కూడా ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అవ్వడం, అంటే ఒక ప్రోడక్ట్ని తీసుకురావడానికి ఎంత కష్టపడాలో దాన్ని ఇష్టంగా కష్టపడడం అన్నది యూజువల్గా ఆర్టిస్టు, డైరెక్టర్లు చేస్తారు. బట్ ప్రొడ్యూసర్ కూడా ఆ లెవెల్లో చేయడం అనేది, ప్రొడ్యూసర్కి డబ్బులతో కదండి మ్యాటరు, బట్ అక్కడ అతను దేనికి వెనకట్లేదు. అలాంటి మా రాఘవేంద్ర వర్మకి రావచ్చు ప్లీజ్, రాఘవేంద్ర వర్మకి గొప్ప సక్సెస్ రావాలని, ఇంకా బోల్డ్ అని ఇక్కడ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ మీదే కాకుండా సినిమా మీదకి త్వరగా వచ్చేయాలని, వెండితెర మీదకి రావాలని కోరుకుంటూ కంగ్రాట్స్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ నేను అనుకోని అతిథిని ఎవరు, నువ్వే నన్ను పిలిపించిన స్టేజ్ మీకు. ఎనీవే, అంటే పాత మిత్రులు అందరూ స్టేజ్ మీద ఉన్నారు. సార్ క్షమించాలి, మీ అందరి గురించి మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే అందరికీ టైం అయిపోయింది కాబట్టి. ఇది ఖచ్చితంగా మీరందరూ పాత్రికేయ మిత్రులందరూ కూడా గుడ్ రైటప్ తోటి, ఎందుకంటే జనాలందరికీ రీచ్ అయ్యేలాగా చేయగలుగుతారు. ఎందుకంటే చాలామంది చాలా బాగా విశ్లేషించి రాయగలుగుతారు. నా ముందే ఉన్నారు సీనియర్ పాత్రికేయులు నాగేంద్ర కుమార్ గారు, చాలా అద్భుతమైన విశ్లేషణ ఉంటుంది. కాబట్టి మీరందరూ చూసి దీన్ని ఇంకా జనాల్లోకి స్ప్రెడ్ చేసి జనాల్లోకి వెళ్ళేలాగా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.